నమస్కారం, నేను మీ డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి, చైర్మన్ శ్రీ రామచంద్ర చిల్డ్రన్స్ అండ్ డెంటల్ హాస్పిటల్. ఈ వర్షాకాల సమయంలో వివిధ వ్యాధులు ప్రబలే అవకాశాలు ఉన్నాయి. వాటిల్లో మనం డెంగీ గురించి, టైఫాయిడ్ గురించి మాట్లాడుకున్నాం. అలాగే మలేరియా కూడా మరొక ముఖ్యమైన వ్యాధి ఈ సీజన్లో. మలేరియా అనేది మనందరికీ తెలుసు, దోమల ద్వారా ప్రబలుతుంది. సో దీనికి మనం కొన్ని నివారణ చర్యలు అయితే తీసుకోవాలి. ఇంట్లో దోమతెరలు వాడటం, ఇంటికి మెష్ డోర్స్ పెట్టించుకోవటం, నీళ్లు నిలవ ఉండే ప్రదేశాలు లేకుండా చూసుకోవటం. సో ఇవన్నీ కంపల్సరీగా పాటిస్తే చాలా మటుకి మనం దోమల బారిన పడకుండా మలేరియా నుంచి మనల్ని మనం రక్షించుకోవచ్చు. ఇకపోతే ముఖ్యమైన విషయం, ఇంట్లో ఆల్అవుట్ అని, హిట్ అని, మస్కిటో కాయిల్స్ అని ఇవన్నీ మనం వాడతాం. ఇది దోమల నివారణకి కొద్దిగా పనిచేసినా అది మన ఊపిరితిత్తుల మీద విపరీతమైన నెగటివ్ ఎఫెక్ట్స్ ని కలిగిస్తుంది. పిల్లలకి ముఖ్యంగా ఈ పరికరాలు చాలా వాళ్ళ ఊపిరితిత్తుల్ని డ్యామేజ్ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మొన్న ఒక కాన్ఫరెన్స్ లో చెప్పారు మాకు, ఒక్క నైట్ ఈ పరికరాలను వాడితే అది ఎన్నో ప్యాకెట్లు సిగరెట్లు తాగిందంత సమానం. సో దోమల నివారణకి దయచేసి ఇవి ఉపయోగించమాకండి. ఫిజికల్ బ్యారియర్స్ చాలా, ఫిజికల్ బ్యారియర్స్ అంటే దోమతెర, మెష్ డోర్స్ ఇట్లాంటివి ఖచ్చితంగా ఎక్కువ ఉపయోగకరమైన, మనకి హాని చేయని పద్ధతులు. సో మలేరియా జ్వరం అనేది హై గ్రేడ్ ఫీవర్ వస్తుంది. అది మీరు మీ డాక్టర్ని సంప్రదిస్తే టెస్ట్ చేసి డాక్టర్ గారు మీకు చెప్తారు. సో జ్వరం వచ్చిన తర్వాత మలేరియానా కాదా అనేది డాక్టర్ చెప్పిన తర్వాత వైద్యం తీసుకోవచ్చు. ఎందుకు చెప్తున్నానంటే, జ్వరం రాగానే చాలా మంది మలేరియా మందులు వాడేస్తున్నారు. మలేరియా మందులకి చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో వ్యాధి నిర్ధారణ కాకుండా మలేరియా జబ్బుని మన పరీక్షల్లో డయాగ్నోస్ చేయకుండా దయచేసి ముందస్తుగా మాత్రం మందులు వాడమాకండి. డాక్టర్ చలి వస్తుంది, మలేరియా మందులు పెట్టేసాం, వాడుతున్నాం. సో దట్స్ వెరీ బ్యాడ్. మెడిసిన్స్ అనేది చాలా అమూల్యంగా, చాలా టార్గెటెడ్గా వాడాల్సిన పదార్థాలు అవి. దాన్ని మనం విచ్చలవిడిగా వాడి అన్నెసెసరీగా యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ ఏ విధంగా ప్రబలే విధంగా ప్రవర్తిస్తున్నాము. మలేరియా మందులు కూడా పనిచేయాల్సిన రీతిలో పనిచేయవు. ఇప్పుడు రీసెర్చ్ పరంగా కూడా కొత్త మందులు రావట్లేదు. సో ఉన్న మందుల్ని మనం జాగ్రత్తగా కాపాడుకోకపోతే భవిష్యత్ తరాలు తీవ్రంగా నష్టపోతారు. ఒక చిన్న ఇన్ఫెక్షన్ కూడా ప్రాణాపాయకరంగా మారే పరిస్థితి ఉండొచ్చు. సో అందుకని మై డియర్ ఫ్రెండ్స్, కొంచెం రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేద్దాం. మనందరం డాక్టర్ గారి సలహా మేరకే మందులు వాడదాం. విచ్చలవిడిగా మందులు వాడి మన పిల్లల ఆరోగ్యాన్ని మనం నాశనం చేసుకోవద్దు. పద్ధతిగా, సైంటిఫిక్ గా బిహేవ్ చేద్దాం. కొద్దిగా రెస్పాన్సిబుల్ గా బిహేవ్ చేద్దాం. మన పిల్లల ఆరోగ్యాన్ని మనం కలిసికట్టుగా కాపాడుకుందాం. థ్యాంక్ యూ.